గంజాయి విక్రయిస్తున్నామని తప్పుడు ప్రచారం చేశాడంటూ ఓ యువకుణ్ణి ముగ్గురు స్నేహితులు కొట్టి చంపారు. మాట్లాడదామంటూ ఇంటి నుంచి బయటకు రప్పించారు. ఆ తర్వాత ఇష్టారీతిన చితకబాదడంతో స్పృహ తప్పిన బాధితుడు గాంధీ ఆసుపత్రిలో 2 రోజుల పాటు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. దాడి చేసిన విషయం బయటకు చెప్పకుండా మూర్ఛ వచ్చిందని బాధితుడిని నిందితులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. జవహర్ నగర్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటనలో పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్లోని భగత్ సింగ్ నగర్ కు చెందిన 21 ఏళ్ల పూళ్లూరి ప్రణీత్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ రాజా గోవర్ధన్ రాజ్, బ్యాండ్ ట్రూప్ గా పనిచేసే సూర్యచరణ్ జస్వంత్, డ్రైవర్ రామకృష్ణ విన్సెంట్ పాల్ తో పరిచయం ఉంది. గోవర్ధన్, జస్వంత్ ఇద్దరూ తాత్కాలికంగా పనిచేస్తూ మిగిలిన సమయాల్లో జులాయిగా తిరిగేవారు. వీరిపై పోలీసు కేసులున్నాయి. గోవర్ధన్ గంజాయి విక్రయిస్తున్నాడని ప్రణీత్ ఇటీవల తన స్నేహితులు తెలిసిన వారి దగ్గర చెప్పాడు. ఈ విషయం గోవర్ధన్ కు తెలిసిందే. తన గురించి ప్రణీత్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని భావించిన గోవర్ధన్ ప్రణీత్ ను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. అనుకున్నట్లుగానే చేశాడు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం అతని కోసం ఎదురు చూస్తున్న గోవర్ధన్ ఈ నెల 5వ తేదీ సాయంత్రం 7:30కు విన్సెంట్ ను ప్రణీత్ ఇంటికి పంపాడు. చిన్న పనుందని చెప్పి ఓ పాఠశాల దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికే వేచి చూస్తున్న గోవర్ధన్, జస్వంత్లు అక్కడికి చేరుకుని ద్విచక్ర వాహనం మీద బలవంతంగా ఎక్కించుకుని యాప్రాల్ చౌరస్తాలోని ఖాళీ మైదానానికి తీసుకెళ్లారు. తాను గంజాయి వ్యాపారం చేసినట్లు ఎందుకు చెప్పావంటూ విచక్షణారహితంగా కొట్టారు. ఇష్టారీతిన కొట్టడంతో ప్రణీత్ కు తల, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స కోసం బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ స్నేహితుడికి ఫిట్స్ వచ్చిందని చికిత్స చెయ్యాలని గోవర్ధన్, జస్వంత్ వైద్యుడికి చెప్పారు. ప్రణీత్ శరీరాన్ని గమనించిన వైద్యుడు గాయాలున్నాయని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈలోపు ప్రణీత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 రోజులు చికిత్స పొందిన ప్రణీత్ మంగళవారం ఉదయం మరణించాడు. ఫోన్ రాగానే వెళ్ళిపోయి నా కొడుకు మాకు ఎవరికేం చెప్పకుండా పోయిండు. వాళ్ళు ఏం బెదిరించిందో తెలియదు. మేము పోయేవారికి హాస్పిటల్ తీసుకుంటే హాస్పిటల్నే ఉన్నారు. నా కొడుకు, నా పెద్ద కొడుకు పోయి నా తమ్ముని కొట్టి చంపిడు. మీరు దేని గురించి చంపిండు, దేని గురించి తప్పు చేసిండు, వాడు ఏం చేసిండు అని వాడు ఇలా చేసిండు. ఇలా చేస్తే చెప్పలేదు ఎవరు. మేము కొట్టలేదు అన్నారు. ఆ కొట్టినోడు ఎవడో, తీసుకుపోయినోడు ఎవడో, మాకు న్యాయం జరగాలి. నాకు ఇంకిద్దరు కొడుకులు ఉన్నారు. నా కొడుకులకు ఏం కాదు, నా ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళకు కూడా ఏం కావద్దు. ప్రణీత్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోవర్ధన్, జస్వంత్, విన్సెంట్ మీద కేసు నమోదు చేశారు. నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్ మరణంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. గంజాయి అమ్ముతున్న వారి గురించి ఇతరులకు చెప్పడం వల్లే కక్ష పెంచుకుని తమ కుమారుడి ప్రాణాలు తీశారంటూ వారు రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.